ఈ వీకెండ్కు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ది బెస్ట్ 7 ఓటీటీ హారర్ సినిమాలు ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాం. ఇవి ఎప్పటి నుంచో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. రోజుకొకటి చొప్పున కుటుంబాలతో కలిసి చూసేందుకు ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇటీవల జూన్ 7న థియేటర్లలో విడుదలైన హర్రర్ కామెడీ సినిమా మాండ్యా నచ్చినట్లయితే బాలీవుడ్లో ఈ సూపర్ హిట్ కామెడీ హర్రర్ చిత్రాలు ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. మరి ఆ సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్ఫామ్లపై లుక్కేద్దాం. 2007లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ కామెడీ మూవీ భూల్ భులయ్యాలో విద్యా బాలన్ మంజులిక ఆత్మ ఉన్న అమ్మాయిగా నటించింది. ఆ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భూత్ పోలీస్ 2021 చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. 2022లో వరుణ్ ధావన్ నటించిన బేడియా హారర్ కామెడీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. మాండ్యా నచ్చిన వాళ్లకు ఈ బేడియా సైతం బాగా నచ్చుతుంది. ఎందుకంటే రెండు ఒకే జానర్లో వచ్చిన సినిమాలు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన లక్ష్మి చిత్రం 2020లో విడుదలైంది. ఈ చిత్రం గురించి చాలా వివాదాలు ఉన్నాయి. అయితే హర్రర్ కామెడీ లవర్స్కు ఇది అద్భుతమైన సినిమా కానుంది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్ కుమార్ రావు, అపర్ముక్తి ఖరానా, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్త్రీ 2018లో వచ్చిన ఈ చిత్రం కూడా మిమ్మల్ని నవ్వించి భయపెట్టే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. ఈ సినిమా రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇది కూడా హాట్స్టార్లో అందుబాటులో ఉంది. హర్రర్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారికి గోల్మాల్ అగైన్ మంచి ఆప్షన్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కడుపుబ్బా నవ్వించే అద్భుతమైన చిత్రం. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ రెండింటిలో అందుబాటులో ఉంది. కార్తిక్, ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన భూల్ భులయ్యా 2 కూడా 2022లో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా అంతే భయపెట్టింది. బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.